అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్తో మీ ముందుకైతే వచ్చా. ఒక్కొక్క లైక్ ఇచ్చి నేనైతే సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి టాపిక్స్తో మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తా. నా ఎక్స్ప్లెనేషన్ నా వీడియోస్ ఏమన్నా నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం. దేవరా 2 నుంచి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అయితే వచ్చింది. ఆల్రెడీ అందరికీ తెలిసి ఉంటుంది. నేనే వీడియో అయితే లేట్గా చేస్తున్నా. అంటే చాలా మంది ఆల్రెడీ అందరూ అయితే ఫిక్స్ అయితే అయిపోయారు. చాలా మంది దేవరా 2 పార్ట్ ఆగిపోయింది. దేవరా 2 ఆగిపోయింది. ఇక దేవరా 2 మర్చిపోవాలని చాలా మంది ఫిక్స్ అయితే అయిపోయారు. అవునా కదా? కానీ ఏం జరిగిందేమో తెలీదు. దేవరా ప్రొడ్యూసర్ సుధాకర్ మిక్కిలినేని ఒక ఈవెంట్‌లో దేవరా 2 మళ్ళీ స్టార్ట్ అవుతోంది. అది కాకుండా 2026 మేలో షూటింగ్ స్టార్ట్ అవుతుందని అసలు ఆల్రెడీ చెప్పేసాడు. అంటే నిజంగా ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారో దేవరా టీమ్ అనేది మనకైతే అర్థమైతుంది. ఆల్రెడీ దేవరా 2 నిలిచిపోయిందని చాలా అంటే చాలా బేజారుగా ఉన్నారు. చాలా అంటే చాలా బాధలో అయితే ఉన్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా. కానీ ఈ న్యూస్ విన్న తర్వాత మళ్ళీ ఆశలైతే చిగురించినాయనే చెప్పొచ్చు. అవునా కదా? నెక్స్ట్ 2027లో దేవరా 2 రిలీజ్ అయ్యేట్టుగా వాళ్ళైతే ప్లాన్ అయితే చేస్తున్నారంట. మే 2026లో షూటింగ్ అయితే స్టార్ట్ అయితే అవుతుందని బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అయితే వచ్చేసింది. అంటే ఇప్పుడు డ్రాగన్ మూవీ అంటే ప్రశాంత్ నీల్ సినిమా పైన ఫుల్ ఫోకస్ అయితే పెట్టారు జూనియర్ ఎన్టీఆర్. ఇంకా కొన్ని సందేహాలు అయితే ఉన్నాయి. ఏమి ఆ సందేహాలు అంటే కొరటాల శివ చాలా అంటే చాలా స్క్రిప్ట్ అయితే చాలా అంటే చాలా బాగా రెడీ చేస్తున్నారంట. అంటే పార్ట్ 1లో ఉండే లూప్ హోల్స్, పార్ట్ 1లో ఉండే లోపాలని సరిదిద్దుతూ పార్ట్ 2లో చాలా పకడ్బందీగా ప్లాన్ అయితే చేస్తున్నారంట. స్క్రిప్ట్ని చాలా బాగా రాస్తున్నారంట. అంటే ఇప్పుడు సినిమా చూసే ఆడియన్స్‌కి లార్జర్ దాన్ లైఫ్ అనైతే ఉంటారు. ఎందుకంటే పార్ట్ 1 కన్నా అంటే పార్ట్ 1 కన్నా బావుంటుంది. బావుండాలా. అవునా కదా? ఎవరైనా ఎక్స్‌పెక్ట్ అయితే చేస్తారు. పార్ట్ 1 కన్నా బావుంటుంది. బావుండాలనైతే చాలా మందైతే ఎక్స్‌పెక్ట్ అయితే చేస్తారు. ఈవెన్ దేవర పార్ట్ 1 నుంచి మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది కాబట్టి, ఆ మిక్స్డ్ టాక్ రాకున్నా దేవరా 2 పార్ట్‌ని స్క్రిప్ట్‌ని అయితే చాలా అంటే చాలా ఆలోచించి, చాలా అంటే చాలా పకడ్బందీగా స్క్రిప్ట్‌ని అయితే రెడీ చేస్తున్నారంట కొరటాల శివ. ఏది ఏమైనా కూడా అంటే ఇప్పటివరకు డైరెక్టర్ నుంచి ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. దాని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నుంచి కూడా ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. కానీ ప్రొడ్యూసర్ నుంచి అప్డేట్ అయితే వచ్చింది. అంటే ప్రొడ్యూసర్ నుంచి అప్డేట్ వచ్చిందంటే అవునా కదా? ఆల్రెడీ ఎన్టీఆర్ ఒప్పుకుంటాడు. అవునా కదా? ఎన్టీఆర్ ఒప్పుకోక ముందే ప్రొడ్యూసర్ అయితే అప్డేట్ అయితే ఇవ్వరు. దేవరా పార్ట్ 2 స్క్రిప్ట్ ఎన్టీఆర్‌కి 100% 100% నచ్చితేనే ఈ దేవరా 2 అనే షూటింగ్ స్టార్ట్ అవుతుంది. లేకపోతే అంటే షూటింగ్ స్టార్ట్ అవ్వదు అని సోషల్ మీడియాలో అయితే ట్రెండింగ్ అయితే అవుతుంది. కానీ ఆల్రెడీ ఎన్టీఆర్ ఒప్పుకుంటాడు కాబట్టే ఈ సుధాకర్ మిక్కిలినేని అయితే అనౌన్స్ అయితే చేస్తున్నారని అయితే నాకైతే అనిపిస్తుంది. ఏది ఏమైనా ఆగిపోయింది అనుకున్న మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుందంటే చాలా అంటే చాలా ఆశిస్తారు ఎవరైనా. అవునా కదా? ఇక దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ ఆ వీడియోస్ ఏమన్నా మీకు ఏమైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై బై.